సో అన్న అన్న లవ్ స్టోరీలు తీస్తే ఇప్పుడు చూడు నువ్వు. సో పెళ్లి కాకముందుకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే నువ్వు ప్రపోజ్ చేసినావు కదా, నువ్వు ప్రపోజ్ చేసినావు కదా, 1 year బ్లాగ్ చేసింది కదా, ఆ గ్యాప్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి బయట నుంచి అన్న బయట నుంచి? అంటే ఏది లెక్క పెట్టు కానీ పెళ్ళి అయినాకనా పెళ్లి కాకముందుకు బ్లాగ్ చేసింది కదా, ఆ గ్యాప్ లా పెళ్ళి అయినాక కూడా వచ్చినాయి కొన్ని 2-3 కానీ చెప్పలే. ఇప్పుడు వస్తున్నాయా? లేదు లేదా? సో నేను బ్లాగ్ చేసినప్పుడు అంటే అబ్బాయి అన్న పెళ్లి కాకముందుకు దాదాపు ఒక 36 members లెక్క పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ కి చెప్పిన వాళ్ళతో మాట్లాడిండు కూడా లేదు ప్రకారం మాట్లాడలేదు. అంటే లెక్క మాట్లాడలేదు. పెళ్లి తర్వాత ఏం లేదు, ఒక 2-4 అంతే. కానీ అవి వద్దనుకున్నాం కదా మనకు, పెళ్ళినాక ఎందుకు అవన్నీ. ఓకే, పిల్లలంగా కూడా ఉండేనా 2 అట్లా పెళ్ళైనాక 2 ఉండే ప్రపోజల్స్ చేద్దామని చూడడం కానీ అలాని మనం శనార్థి అని పెట్టిపోడే. అట్లా నర లేకుండా నా పిల్లం అసలు మంచిది కాదు, వేసుకుంటుంది మిమ్మల్ని అని చెప్పేసి అన్నమా? అసలు దగ్గరికి వస్తారా ఎవరు? నువ్వు రానివ్వవు కదా, ఎట్లా అట్లా ఉంటేనే ఎవరు దగ్గర రారు. మనం కొంచెం ఇదైనా అనుకో, అసలే మంచిగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు అని ఆయన ఏమన్నా చేసినా చేస్తారు. అంతేనా?